కాకినాడ నగరంలో కాకినాడ పట్టణ పద్మశాలీల సంక్షేమానికి తన వంతు కృషి చేయడం జరుగుతుందని కమిటీ నూతన అధ్యక్షులు వెంజమూరి వెంకట సుబ్బారావు పేర్కొన్నారు. కాకినాడ రాజా ట్యాంక్ పార్కు సమీపంలో గల బిఎన్ హాల్లో కాకినాడ పట్టణ పద్మశాలి సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. పూర్వపు అధ్యక్షులు పొన్నగంటి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నూతన కమిటీని ప్రకటించడం జరిగింది. అధ్యక్షులుగా వెంజమూరి వెంకట సుబ్బారావు, కార్యదర్శిగా కొల్లు వెంకటేశ్వరరావు, కోశాధికారిగా వల్లభదాసు, శివాజీ గణేష్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులుగా ఎన్నికైన వెంజమూరి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ కాకినాడ పట్టణ పద్మశాలీల సంక్షేమానికి కృషి చేస్తానని, స్థానిక శాసనసభ్యులను సమన్వయం చేసుకుంటూ కాకినాడలో పద్మశాలి సంఘానికి కేటాయించిన స్థలంలో త్వరలో అందరూ సహకారంతో కళ్యాణ మండపాన్ని నిర్మిస్తానని, దీనికి కాకినాడలో ఉన్న పద్మశాలీలందరూ సహకరించాలని కోరారు. కార్యదర్శి కొల్లు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అధ్యక్షులు వారి సహకారంతో భవిష్యత్తులో పూర్తి స్థాయిలో సంఘాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తామని, నిర్మాణాత్మకంగా సంఘాన్ని బలోపేతం చేస్తామని అన్నారు. కోశాధికారి శివాజీ గణేష్ మాట్లాడుతూ కాకినాడలో ఉన్న పద్మశాలీలందరూ కాకినాడ పట్టణ పద్మశాలి సంక్షేమ సంఘం సభ్యులుగా చేరి సంఘాన్ని బలోపేతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో 20 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. దీనికి సమన్వయ కమిటీ సభ్యులుగా జాగు రామకృష్ణ, పప్పు దుర్గా రమేష్లు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు జగ్గారపు మల్లికార్జున్, చిల్లపల్లి గణపతి, పలివెల్లి లక్ష్మీ, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే కొండబాబు గారి సహకారంతో మరింత ముందుకు వెళ్తామని, మీరు అందరి కుటుంబ సభ్యులందరితో సహకారంతో ముందరకు వెళ్తామని ప్రతి ఒక్కరిని ఆశిస్తున్నాను. నా మీద అంత బరువు పెట్టారో ఇప్పుడు అర్థమైంది. ఈ బరువు అంతా వాళ్ళ యొక్క ఆశలు అనేది అర్థమవుతుంది. వాళ్ళు అంత ఆశతో మనల్ని ఇంత అభిమానించారంటే ఆ కోరిక నాకు ఇంకా చాలా బరువుగా ఉందంటే నా మీద ఇంత బరువు పెట్టారని ఇప్పుడు అర్థమైంది. ఇదంతా ఖచ్చితంగా నేను నెరవేరుస్తానని అమ్మవారి సహకారంతో ఖచ్చితంగా అందరి సహకారంతో ముందరకు వెళ్తాను. ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకోవడాన్ని అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అధ్యక్షులుగా వెంజమూరి వెంకట సుబ్బారావు గారిని, కోశాధికారిగా సెక్రటరీగా కొల్లు వెంకటేశ్వరరావుని నేను, ట్రెజరర్గా వల్లభదాసు శివాజీ గారిని సంఘంలో ఎంచుకోవడం జరిగింది. నూతన కార్యవర్గంలోకి మా జయం ఏంటంటే గవర్నమెంట్ మాకు ఒక స్థలం ఒకటి మా కమ్యూనిటీకి ఇవ్వడం జరిగింది. అది అందరూ కలిసికట్టుగా దాన్ని సాధించి మంచి బిల్డింగ్ కళ్యాణ మండపం కట్టుకోవాలనేటువంటి జయంతో అందరూ అదే ఉద్దేశంతో ఉన్నారు. దాన్ని తప్పనిసరిగా మా నూతన కార్యవర్గం సభ్యులు అందరూ కలిపి దాన్ని తప్పనిసరిగా కడతామని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను.